అనుపల్లవి పార్ట్ 2 కింద సెండ్ చేస్తాను. సని పాస పాస కూసధర ససరిరి అంటే స్ట్రక్చరు ఇదనమాట. మనం ఇంకా సంగతులు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. మనోధర్మం కదా, మనం ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా అంత ఈ స్వరాలతోటి సంగతులు డెవలప్ చేసుకోవచ్చండి. పరమ పవిత్ర నిరికరి సనిరిస మూషిక వాహన పగరి సని పసని రి ముని జన సాసని భగ రేగ పని సరి ప్రేమ మూషిక వాహన పగరి సని పసని రి గరి సని రి సని ప ముని జన సని భగ ప్రే గపని సరి మహా గజవదన బేడువే ఆ రకంగా వస్తుంది. అంటే సింపుల్గా ఉండేటట్టుగా. తర్వాత కృతి అంటే మనకి ఆలాపన చక్కగా చేయడం, స్వరకల్పన వేయడం, అలాంటప్పుడు తక్కువ సంగతులతోటి కృతి ముగించుకొని అలా చేయొచ్చు. ఈ రకంగా వస్తుంది అనుపల్లవి. మామూలుగా కూడా ఇది సరిపోతుంది. ఇంకా కావాలంటే డెవలప్ చేసి కొంచెం అంటే స్టాండర్డ్ లెవెల్ పెరుగుతున్నాక, కొంచెం బాగా స్టాండర్డ్ పెరిగాక అప్పుడు ఎక్కువ సంగతులు వేసుకోవచ్చు. నెక్స్ట్ చరణం వేరే పార్ట్లో సెండ్ చేస్తాను.